హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ముఖ్యంగా బిగినర్స్కి చాలా ఉపయోగపడుతుంది. శారీస్లోనే మనకి ఇలాగా బ్లౌజెస్కి కట్ వర్క్ డిజైన్ వచ్చేసి రెడీమేడ్ ఎంబ్రాయిడింగ్ ఉన్న ఇలాంటి బ్లౌజుల్ని హ్యాండ్స్ దగ్గర మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఈ బ్లౌజ్కి ఖర్చు కోసం మనకి ఎక్స్ట్రాగా పీస్ అయితే కింద ఏమీ లేదు. పైగా మనకి బ్లౌజ్ కూడా చాలదు కాబట్టి కొద్దిగా అతుకు కూడా పడుతుంది. ఇలాంటి ఈ బ్లౌజ్ని మనం సైడ్ అతుకు ఎలా వేసుకోవాలి, అడుగున ఈ కట్ వర్క్ ఇలాగే రావాలంటే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. మెయిన్ క్లాత్కి అతుకు పడుతుంది, అలాగే ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్కి కూడా అతుకైతే పడుతుంది. కట్ చేసుకున్న ఈ చేతులు రెండు ఓపెన్ చేసుకొని రెండు ఒకవైపుకి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం అతుకు వేయడానికి చిన్న ముక్క కట్ చేసుకొని ఉంటాం కదా, ఆ చిన్న పీస్ని ఇలా హ్యాండ్ పైన ఇలా పెట్టుకున్న తర్వాత ఒక స్టిచ్ అయితే వేయాలి. ఇలా వేసిన ఈ స్టిచ్ పైన డబుల్ స్టిచ్ వేయచ్చు, లేకపోతే ఇలా ఓపెన్ చేసి పైన ఇలా కూడా ఒక కుట్టు అయితే వేయచ్చు. అలా అయినా వేయచ్చు, ఇలా అయినా వేయచ్చు. ఈ హ్యాండ్కి ఇంకో టైప్లో స్టిచ్ చేసి చూపిస్తాను. డైరెక్ట్గా ఫోల్డ్ చేసి క్లాత్ని ఇలా పెట్టేసి కుట్టేయడమే, ఒకే స్టిచ్తో అయిపోతుంది. ఇలా వేసుకున్నా బాగుంటుంది, అలా అయినా వేసుకోవచ్చు. ఇలాగా అతుకుల్ని జాయిన్ చేసేటప్పుడు కుట్టు కొద్దిగా దగ్గరగా పెట్టుకోవాలి. మామూలుగా 2.5-3 పెట్టుకుంటే ఇంకొక ½ ఇంచు కొద్దిగా దగ్గర కుట్టు అయితే వేసుకోవాలి. కుట్టు కొంచెం దగ్గర వేసుకున్నట్టయితే కొంచెం గబక్కని పిగిలిపోకుండా ఉంటుంది. దానికోసం ఇలా అతుకులు ఇవ్వడం అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ను కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ని అయితే కట్ చేసుకోవాలి. లైనింగ్కి అతుకులు ఇవ్వడం అయితే అయిపోయింది. నెక్స్ట్ మెయిన్ పీస్కి జాయింట్ ఇచ్చుకుందాం. అవి కూడా రెండు రైట్ సైడ్ రెండు ఆపోజిట్లో పెట్టేసుకొని అతుకు వేయడానికి కావాల్సిన ముక్కను తీసుకునేసి ఇలా ఫోల్డ్ చేసుకునేసి కుట్టు కొద్దిగా దగ్గరగా పెట్టుకునేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, జాయింట్ ఇవ్వడం అయిపోయింది. ఇక్కడ మనకి కొద్దిగా క్లాత్ అయితే ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఆ ఒక్క రవ్వ మనం కొద్దిగా మర్చుకొని కుట్టుకోవాలి కాబట్టి. సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఈ జాయింట్లు రెండు మనకి లైనింగ్ కానీ మెయిన్ పీస్ కానీ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా జాయిన్ చేసుకున్నారంటే మీకు చినక్కుండా ఉంటుంది. అదే బ్యాక్ పార్ట్కి వచ్చినట్టు కుట్టేశారంటే చూడడానికి బాగోదు, పిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. స్టిచ్ చేసేటప్పుడే చూసి స్టిచ్ చేసుకోవాలి. రెండు భాగాలు ముందుకు వచ్చే విధంగా ఎలా కుడితే మనకి ఫ్రంట్ వస్తాయని చెప్పి చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మెయిన్ పీస్కి కూడా జాయింట్ ఇవ్వడం అయిపోయిన తర్వాత లైనింగ్ పీస్ని అయితే తీసుకోవాలి. లైనింగ్ పీస్ తీసుకొని ఇప్పుడు ఫస్టే మనము లైనింగ్ని ఒక ½ ఇంచు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇంక అక్కడ ఖర్చు క్లాత్ లేదు కాబట్టి మనము డైరెక్ట్గా హ్యాండ్ మీద పెట్టేసి తిప్పేసామంటే మనకి షేప్ మొత్తం షేప్ అవుట్ అయిపోతుంది. దానికోసం మనం ముందే ఈ లైనింగ్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు కుట్లన్నీ లోపలికి వెళ్ళే విధంగా మనము చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ పీస్ మీద ఈ లైనింగ్ క్లాత్ని ఏదైతే కుట్టుకున్నామో మెయిన్ పీస్ వచ్చి మన వైపుకి రాంగ్ సైడ్ ఉండాలి, లైనింగ్ వచ్చి రైట్ సైడ్ మన వైపుకి ఉండాలి. కొంచెం ఒక ½ ఇంచు వెనక పెట్టాలి లైనింగ్ని. అప్పుడు మనకి లైనింగ్ ముందుకు రాకుండా ఆ కట్ వర్క్ దగ్గర లైనింగ్ అనేది కనబడకుండా ఉంటుంది. చూసారు కదా, ఒక ½ ఇంచు అలా వెనక పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. ఇదే మనము ఆరియా వర్క్ కానీ లేదా కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ కానీ లేదా డైరెక్ట్గా మనమే బ్లౌజ్ని కట్ వర్క్ చేసుకున్నా కానీ మనకు క్లాత్ ఉంటుంది కాబట్టి మనం క్యాన్వాస్ అయినా పెట్టుకోవచ్చు, క్లాత్ పెట్టైనా తిప్పుకోవచ్చు. ఇలా రెడీమేడ్గా ఇచ్చిన ఈ బ్లౌజులకి ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదనమాట. సేమ్ ఇదే విధంగా కుడితేనే మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ జాయింట్లకు వచ్చిన దగ్గర మనకి
డిజైన్ లేదు కాబట్టి ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోండి. అప్పుడే మనకి కొద్దిగా కవర్ అవుతుంది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే 2 హ్యాండ్స్కి కట్ చేసుకోవాలి. ఇలా వచ్చిన కట్ వర్క్ బ్లౌజుల్ని ఎంత ఈజీగా స్టిచ్ చేసుకున్నామో చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.